మైక్రోసాఫ్ట్ ని విస్తరించండి, హైదరాబాద్ లోని సత్యనాదెళ్ల నివాసంలో ఆయనతో భేటీ అయిన సీఎం రేవంత్ అంటూ ఇగో రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లను కోరిన సీఎం రేవంత్ రెడ్డి. ఇగో ఇది అంటే బాగా నవ్వొస్తుంది నాకు. ఒక సందర్భం ఉండే గతంలో రేవంత్ రెడ్డి ఈ సత్యనాదెళ్ల గురించి ఒక మాట అన్నాడు. నాదెల్లా అన్నాడు. ఆ నాదెల్లా ఎవరో ఒకసారి చూడండి. ఒక కామన్ మ్యాన్, లేదా తెలిసినోడో తెలవనోడో, లేదా సగమేరుకున్నాడో, లేదా నాలాంటి జర్నలిస్టో పుష్కిపోయి ఒక మాట అన్నాడు, లేదా తప్పిదారి ఒక తప్పు చెప్పిండు అంటే సరే, ఆయన 10 సబ్జెక్టులలో ఒక సబ్జెక్ట్ ఎగిరిపోయిందో లేదా ఒక మాట పోయిందో అనుకోవచ్చు. ఈయన ముఖ్యమంత్రి ఏం మాట మాట్లాడిండో ఒక చూడండి. అప్పుడు గతంలో ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు ఆయన మాటలు వినండి. రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్ళింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నాకు వాళ్ళతో టచ్ లేదు. సత్యనాదెళ్ల విప్రో సీఈఓ తెలియకపోతే పర్వాలేదు, ఇన్ఫోసిస్ సీఈఓ తెలియకపోతే పర్వాలేదు. ఎందుకంటా ఉన్నా అంటే నువ్వు కోడ్ చేసినావు కదా, విప్రో ఇన్ఫోసిస్ అనేది కోడ్ చేసినావు. సరే, ఆకి సంబంధించిన సీఈఓలు ఎవరో ఆ ఫౌండర్లు ఎవరో తెలియకపోవచ్చు, కానీ ఒక పర్సన్ కోడ్ చేసినావు నువ్వు, నాదెల్లా అన్నావు. ఆ నాదెల్లలో సగం పేరే ఎరకమ్మాలి నీకు, పూర్తిగా సత్యనాదెళ్ల అని తెలియదు. సత్యనాదెళ్ల అని తెలియకుండానే ఆయన పేరు నాదెల్లా నాదెల్లా అని చెప్పి అక్కడ తట్టుబడి, సరే తట్టుబడడం అంటే నీకు పేరు యాదికి రాలేదు అనుకుందాం. కానీ ఈ ప్రపంచంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ కి సీఈఓ ఎవరో తెలియకుండా, ఇంకోటి ఆ సీఈఓ పక్క రాష్ట్రపోడో పక్క దేశమోడో ఇంకోడో అయితే కూడా దీన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోకపోతుంది. కానీ మన తెలుగు వ్యక్తి, మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి వ్యక్తి సత్యనాదెళ్ల, ఆయన కూడా తెలియకుంటున్నావు అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. నేను ఏమంటున్నా, ముఖ్యమంత్రిగా కావాల్సినోడివి నీకు ఉండాల్సిన సబ్జెక్టు, నీకు ఉండాల్సిన అవగాహన, అంత పెద్ద కంపెనీకి సీఈఓని కూడా గుర్తుపెట్టుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఇక నీకు ఏం చెప్పాలి? ఇక నిన్ను ఇగో ఎంత జోక్ చేసాను చూడండి. ఎవరా ఆయన అంటుండే. ఇక ఆయన ఎవరో నాదెల్లా ఏమైనా పేరు, నాకు వాళ్ళతో టచ్ లేదు. ఏమైనా పేరు సత్యనాదెళ్ల విప్రోకో ఇన్ఫోసిస్కో సీఈఓ అయింది. విప్రోకో ఇన్ఫోసిస్కో సీఈఓ అయిందట ఆయన. మరి అలా నాకు అనుమానం వస్తుంది, ఇది ఎరకుండే కూర్చున్నాడు, ఆయన ఎరకలేక కూర్చున్నాడు. అసలు ఈయన ఎవరు అనుకొని కూర్చున్నాడు? మరి ఆయన చెప్పేటోడు కరెక్ట్ చెప్పిండో లేదో నాకు అనుమానం వస్తా ఉంది. ఎందుకంటే ఇక మరి ఇట్లా కూర్చున్నప్పుడు కనీసం మీరు ఎవరో తెలిసా కూర్చుండా, మరి అడగాల్సింది ఈయనని. అవు గుండుసాప్ అంటారు ఈయనని. అవు గుండుసాప్, నువ్వు విప్రోకా ఇన్ఫోసిస్కా సీఈఓ అని అడిగి ఉంటే అప్పుడు చూస్తాడు నేను కిందికల్ మీద దాకా. అంత చిన్న విషయాన్ని కూడా అవగాహన చేసుకోలేని ఇట్లాంటి ముఖ్యమంత్రి ఎవరు, ఎవరితో ఏంది, అంత పెద్ద ఆయన, ఎక్కడ దేశం అయినా, ఏ రాష్ట్రం అయినా, పైగా ఏ కంపెనీకి ఉన్నాడు సీఈఓ అనే దాన్ని కూడా గుర్తుపెట్టుకోలేకపోతే ఒక అనామకుడు అన్నాడంటే ఒక అర్థం ఏడ్చింది. నీకేమయ్యా ముఖ్యమంత్రి అయ్యేటోడు అప్పుడు పిసిసి అధ్యక్షుడు హోదాలు అన్నావు, అది కూడా తెలియనంత పరిస్థితులు ఉన్నాం. ఇదే తెలియదంటే ఇంకా ఏమేరక నీకు అసలు? ఇప్పుడు ఇంత పెద్ద విషయమే తెలియదు. ఇది జనరల్ నాలెడ్జ్, ఇది యాక్చువల్ గా ఇదేమి విషయ పరిజ్ఞానం కూడా కాదు. ఆ విషయం మీద ఏదో లోతుగా అవగాహన ఉండాలని కూడా కాదు. ఆ సీఈఓ ఎవరు, ఎప్పుడు పుట్టిండు, ఏడ పుట్టిండు, అండ్ ఏ కంపెనీలో పనిచేసిండు, గతంలో మైక్రోసాఫ్ట్ లో ఏ రోల్స్ చేసిండు, అండ్ మైక్రోసాఫ్ట్ ఎప్పుడు ఫౌండ్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, లేకపోతే దాని ఫౌండర్ ఎవరు, దాన్ని ఎవరు అడగలే మిమ్మల్ని. కంపెనీ సీఈఓ ఎవరు, ప్రజెంట్ సీఈఓ, ఆ సబ్జెక్ట్ చెప్పబోయి ఆయన 4 గరుచుకుండు. ఇక మరి నిన్న విప్రో ఇన్ఫోసిస్ సీఈఓతో కూర్చున్నా అనుకున్నాడో మరి ఏమనుకున్నాడో తెలియదు, కానీ దాన్ని చెప్తే ఆయన కూడా నవ్వుకొని ఉంటాడు. ఈయన మైక్రోసాఫ్ట్ సీఈఓ, ఆ పేరు తెలకుండా ఆయన కామెడీ చేసిండు అన్నాడు. అయితే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని అడుగుతా ఉన్నాడు ఈ సీఈఓ సత్యనాదెళ్లను. అయితే ప్రపంచంలో హైదరాబాద్ టాప్ 50లో ఉంటుందని డైరెక్ట్ సత్యనాదెళ్ల అన్నాడట. సో అన్ని కార్యక్రమాల్లో ప్రభుత్వ భాగస్వామిగా ఉంటామని వెల్లడి, నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతుల్లో రేవంత్ విజన్ బాగుందని వ్యాఖ్య అంటూ ఇట్లా కలిసినప్పుడు ఎట్లుంటది తెలుసా? ఇది స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా లెక్క ఉంటది. నేను మంచోన్నే, నువ్వు మంచోనివే, వెరసి మన ఇద్దరం మంచోళమే అని చెప్పుకున్నట్టు ఉంటది. చూడురి మళ్ళీ లాస్ట్ రేవంత్ విజన్ చాలా బ్రహ్మాండంగా ఉందట. అరే నాయన నీ పేరు మర్చిపోయింది ఆయన, అది చేసుకో. ఫస్ట్ నీ పేరు గుర్తులేదు, పైగా నీ కంపెనీ తెలియదు. నువ్వు ఇన్ఫోసిస్కో విప్రోకో సీఈఓ అనుకుంటా ఉన్నాడు. సో అట్లాంటి ఆయన విజన్ చాలా బాగుందని చెప్తుంటే మాకు సృష్టిలోకి నవ్వొస్తా ఉంది. ఇక చెప్పడానికి శరం లేకుండా వినడానికన్నా ఇజ్జత్ ఉండాలన్నట్టు అయిపోయింది పరిస్థితి.